హలో ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్. నేటి మన టాపిక్ కన్య మరియ. భవిష్య పురాణం అంటోంది ఈష్ పుత్ర కుమారి గర్భ సంభవం సత్యవారద పరాయణం అని. అనగా సత్య మార్గంలో నడిపే సార్వభౌముడైన పరిశుద్ధుడైన దైవ కుమారుడు కన్యక గర్భంలో జన్మిస్తాడు అని. యెషయా గ్రంథం 7:14 అంటోంది, కన్యక గర్భవతియే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టదు అని. అసలు లోకరక్షకుడు కన్యకకే ఎందుకు జన్మించాలి అంటే, మొట్టమొదటిగా ఆయన మానవునిగా జన్మించాలంటే ఒక స్త్రీకి జన్మించాలి. రెండవదిగా ఆయన పాపరహితుడిగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ ద్వారానే ఆమె గర్భం దాల్చాలి. మూడవదిగా ఆయన దైవత్వం కలిగి ఉండాలి అంటే ఆయనకు దేవుడే తండ్రిగా ఉండాలి. అటువంటి మరియలోని మంచి గుణాలు 3 చూద్దాం. మొట్టమొదటిది వినయం. ఆ దేవదూత సందేశం తేగానే మరి విస్మయం ఉందిన వెంటనే తన సమ్మతిని అనుకూలతను తెలిపింది. ఆ దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకుంది. రెండవది విశ్వాసం. ఈ సమాజంలో కన్యక గర్భం దాల్చడం అనేది కఠినమైన శిక్షకు అర్హమే. అయినా ఆ దేవుని వాగ్దానాన్ని పరిపూర్ణంగా నమ్మింది. మూడవది ధ్యానించింది. మరియ తన జీవితంలో జరిగిన అద్భుత సంఘటనలన్నీ హృదయంలో భద్రపరుచుకొని ధ్యానించింది. యేసయ్య జీవితంలో మరియ మొట్టమొదటిగా మత్తయి 1, లూకా 2 అధ్యాయాల్లో యేసయ్య జన్మంలో మరియ ప్రధాన పాత్రను పోషించింది. రెండవదిగా లూకా 2:42లో బాలయేసు దేవాలయంలో ప్రజ్ఞను కనపరిచినప్పుడు. మూడవదిగా యోహాను సువార్త 4వ అధ్యాయంలో మొట్టమొదటి సూచక్రియలో. నాలుగవదిగా మార్కు సువార్త 3:31-35లో ఆ దేవుని చిత్తానుసారంగా చేసిన వారే నా తల్లియు నా సహోదరులు అని యేసయ్య చెప్పినప్పుడు. అంటే మనలానే మరి కూడా రక్షణ పొందాలన్నమాట. ఐదవది యేసయ్య శిలువ దగ్గర ధైర్యంగా నిలబడింది. ఆరవది అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో యేసయ్య ఆరోహణంలోనూ ఉంది. ఏడవదిగా మేడగదిలో ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టిన 120 మందిలోనూ ఉంది. అటువంటి పుణ్యమూర్తి మరియను ఆరాధించడం కాదండి, ఆదర్శంగా తీసుకొని ఆ యేసయ్యను మనలో జన్మింపనిద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.